వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సిస్టర్ పెట్టిన కామెంట్కి అయితే ఈరోజైతే నేను క్లీనింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఎలాగో నేను సంక్రాంతి పండుగకి అయితే క్లీనింగ్ అయితే చేస్తాను కదా, అందుకోసమని. అదేవిధంగా సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది. ఆ కామెంట్కి అయితే ఇక్కడ రిప్లై అనేది ఇస్తున్నాను. ఇవాళ నేనైతే సంక్రాంతి కోసం అనేది డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. వీడియో అంతా డీప్ క్లీనింగ్గా ఉంటుందండి. చూసేసేయండి. వీడియో నచ్చితే కానీ ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? ముందుగా అయితే వీడియోలోకి ఛానల్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే సంక్రాంతి కోసం అయితే డీప్ క్లీనింగ్ అనేది చేస్తున్నాను, హౌస్ మొత్తము. అదైతే ఈ వీడియోలో చూపిద్దామని. ఇప్పుడైతే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. తనకైతే మార్నింగ్ షిఫ్ట్ ఉందన్నమాట. ఇప్పుడు జర్నల్ షిఫ్ట్. ఇంకా తనైతే వెళ్ళిపోయాడు అనమాట. సో చూపిస్తాను ఎలా ఉందో. మా కిచెన్ వచ్చేసి అంతా మెస్సీగా ఉంది. ఇంకా చూడండి, ఇవన్నీ సదిరేసేసి ఇవన్నీ క్లీనింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇక ఇక్కడ కిచెన్లో ఇవన్నీ సదిరేసి పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ వంటగట్ట ఇదంతా చూడండి. ఇవన్నీ ఈరోజైతే క్లీనింగ్ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి అంతా మెస్సీగా ఉంది కదా, ఇదంతా క్లీనింగ్ అయితే చేసేస్తాను. ఇవాళ వచ్చేసి ఈ డస్టింగ్ కానీ ఇదంతా చేసేసేయాలి. చూడండి, ఈ ఫ్యాన్స్ ఇవన్నీ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే ఈరోజైతే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను, ఓకేనా? చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ముందుగా వచ్చేసి డస్టింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే ప్యాన్లు అయితే మంచిగా తుడిచి పెట్టేసుకుంటాను. ప్యాను అలాగే ఈ టీవీ స్టాండ్ అవన్నీ తుడిచి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే డస్టింగ్ అయితే చేసేస్తాను. అంతా బోజులు దులుపుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే సెల్ఫ్లు అయితే దులుపుతూ ఉంటాను అనమాట. అవన్నీ తీసేసి నీట్గా మెల్లగా ఇక్కడైతే బల్లులు ఉంటాయని చెప్పేసి స్లోగా అయితే తీసేసుకుంటున్నాను. చాలా భయం వేసేది అనమాట. బల్లులు అయితే ఈ డబ్బాలు ఇంకాలా, అలాగే ఫొటోస్ ఇంకాలా అట్లా ఉంటాయి. ఇంక ఇది తీసుకుంటప్పుడైతే ఈ విధంగా చేశాను. ఒక్కో సెల్ఫ్ అయితే అది డస్టింగ్ చేసుకుంటూ అలాగే పేపర్స్ వేసి మళ్ళీ అవి అయితే ఒక పొడి క్లాత్తో తుడిచేసి అక్కడైతే మళ్ళీ అరేంజ్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా అయితే నేను ఈ సంక్రాంతికి అయితే ఈ విధంగా ఒక్కదాన్ని అనమాట. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసిన. ముందుగా అయితే అన్ని డబ్బాలలో అన్ని గ్రాసరీస్ ఉంటాయి కదా, పప్పులు అవన్నీ తీసేసి వాటిని అయితే కడగడానికి అయితే వేసేసాను. కొన్ని అయితే తుడిచిపెట్టేశాను. ఇక్కడ పేపర్స్ అయితే వేసేసి ముందుగా పేపర్స్ వేసేసి కొన్ని డబ్బాలు అయితే అంటే డైలీ మనం యూజ్ చేసుకునేటివి ఉంటాయి కదా, అవైతే మనం అయిపోగానే కడుగేసి పెట్టుకుంటాను అని చెప్పేసి వాటిని అయితే తుడిచేసి పెట్టేస్తాను. ఇంకా ఏంటంటే పప్పులు అవన్నీ అయితే మళ్ళీ స్టీల్ డబ్బాలు అయితే కడిగి పెట్టుకుందాం అని చెప్పేసి అవన్నీ తీసేసి పక్కన అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి కప్స్ అయితే ఇవన్నీ తుడిచేసి పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ శాతం యూజ్ చేయం కదా అని చెప్పేసి వీటిని అయితే తుడిచేసి ఇలా పేపర్స్ అయితే సెల్ఫ్లో పేపర్స్ వేసేసి ఇలా పెట్టేసుకుంటున్నాను. నాకు వచ్చిన గిఫ్ట్స్ కానీ అవన్నీ తుడిచేసి పెట్టేసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ కప్స్ ఉంటాయి కదా, కప్స్, టిఫిన్ బాక్స్ అవన్నీ ఎక్కువగా యూజ్ చేయను కదా అని చెప్పేసి వీటిని కూడా తుడిచేసి పెట్టేస్తున్నాను. సో ఇవాళ అయితే నా డీప్ క్లీనింగ్ అయితే ఈ విధంగా స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసి మురుకులు ఇవంటే మురుకులు అవి అవన్నీ నీట్గా క్లీనింగ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పేపర్స్ అయితే అన్నీ తీసేసాను. ఎన్ని పేపర్స్ అయినాయో, చాలా పేపర్స్ ఉన్నాయి కదా. ఏంటంటే ఇవి మనము కష్టం అనుకుంటాం కానీ ఈ బద్దకించడం వల్ల మనమైతే ఏ పని చేయలేము. చేస్తూ ఉన్నామనుకో అసలుకి అది ఒక పని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటాము. చేయొద్దు, ఇంకా చేద్దాం, ఇప్పుడు చేద్దాం, రేపు చేద్దాం అనుకుంటూ పోతుంటే అసలు అవి పెండింగ్ పడుతూ ఉంటాయి. ఒకసారి చేద్దాం అని అది అన్నీ స్టార్ట్ చేసామనుకో ఇంకా ఆ పని అయితే స్టార్టింగ్ చేస్తూనే ఉంటాము. ఒక పని తర్వాత ఒకటి చేసినాక అరే ఈ పని చేసినాం కదా, ఇంకోటి చేద్దాం అనే ఇంట్రెస్ట్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ నా వీడియో అయితే ఇప్పుడే షెడ్యూల్ పెట్టాను అనమాట. వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఫోన్లో పెట్టేసుకొని వినుకుంటూ ఇక్కడైతే ఇంకా సెల్ఫ్లు అన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేశాను. అన్నీ దులిపేసి ఇక డబ్బాలు అయితే తుడిచేసి పెట్టేశాను కదా. ఇక ఇక్కడైతే ఇల్లంతా ఈ రూమ్ అంతా ఊకేసిన తర్వాత మాపింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ డబ్బాలు ఉన్నాయి కదా, అన్ని పప్పులు పోసిన డబ్బాలు, స్టీల్ డబ్బాలు అయితే కడిగేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను ఇల్లంతా ఊకేసి పెట్టేస్తున్నాను. ఊకిన తర్వాత ఇక్కడైతే మాపింగ్ అయితే చేసి
చేస్తున్నాను. ఇదంతా నీట్గా తుడిచేసి పెట్టిన తర్వాత డబ్బాలు అయితే అన్నీ కడిగేసి పెట్టుకున్నాం అనుకో, ఇంకా అవన్నీ ఇక్కడ తెచ్చి బోర్లు ఇవ్వచ్చు వాటర్ ఇంకేంత వరకు అని చెప్పేసి ముందుగా అయితే ఇక్కడ ఇల్లంతా నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని డబ్బాలు అయితే పప్పులు, ఉప్పులు, పసుపు, కారం, ఉప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే కడిగేసి పెట్టేశాను. అలాగే స్టాండ్ ఉంటుంది కదా మనం గిన్నెలు వేసే స్టాండ్, అది కూడా అంతా కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట. సో చూడండి ఫైనల్గా అయితే అన్నీ నీట్గా ఇలా కడిగేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మీకు టిప్ చెప్తానండి. ఇత్తడి ప్లేట్లు బౌల్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇత్తడివి కింద అంటే ఇట్లా రాగి టైప్ వస్తాయి కదా, వాటికైతే ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి నేను వెస్టేజ్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట. మా ఫ్రెండ్ ఒక తను అయితే అక్కడ వర్క్ చేస్తుంది అనమాట వెస్టేజ్ దాంట్లో. తన దగ్గర అయితే నేను ఇది తీసుకొని ఒక 1 year అవుతుందనమాట. అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఇట్లా మనము ఏంటంటే పూజ దగ్గర ఇత్తడివి ఉంటాయి కదా, వాటికి కూడా యూజ్ అవుతుందనమాట. ఏం లేదండి, కొంచెం లిక్విడ్ వేసేసి కొంచెం ఏంటంటే స్క్రబ్ తోటి అయితే ఇట్లా స్క్రబ్ చేసిన తర్వాత మనం చేతితో అయితే రుద్దితే నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ లిక్విడ్ ఇది వచ్చేసి మనకు వెస్టేజ్ దాంట్లో అయితే దొరుకుతుంది అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 200 అట్లా ఉంటుంది. సో నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా యూజ్ఫుల్ అవుతూ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇదైతే చెప్తున్నాను అనమాట. చూడండి ఈ విధంగా అయితే చాలా బాగున్నాయి. లేదంటే ఇంతకుముందు ఫస్ట్ ఎట్లా చూపించినా అట్లా ఉండే, ఈ విధంగా అయితే ఆ లిక్విడ్ వేసి కడగడం వల్ల ఈ విధంగా అయితే అయినాయి. చాలా బాగా మెరిసిపోతున్నాయి అనమాట. ఈరోజైతే నా డీప్ క్లీనింగ్ అయితే ఇదంతా డబ్బాలన్నీ తీసేసి కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇవి ఒక పొడి గుడ్డతో అయితే తుడిచేసి పెట్టేసుకుంటే అన్నీ మళ్ళీ పప్పులు అన్నీ పోసి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ అన్నిటిని అయితే ఒక క్లాత్ తీసుకొని టవల్ తీసుకొని వీటిని అన్నిటినీ తుడిచేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని చెప్పేసి ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు స్టార్ట్ అయితే చేసిరు కదా పండగకి, ఎంతమంది చేసిండ్రు స్టార్టింగ్ ఏంటంటే పండగ క్లీనింగ్ అయితే చేసిరా, కొంతమంది అయితే అయిపోయి ఉంటాయి. సో ఎవరైనా ఇంకా చేస్తున్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇవాళ స్టార్ట్ చేశాను అనమాట. మండే రోజు అయితే స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ నీట్గా క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే లుక్ అనేది చూపిస్తాను. సంక్రాంతికి అలాగే దసరాకి ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. మళ్ళీ శివరాత్రికి అయితే ఇంకా శివరాత్రికి మొత్తం సజ్జల పైన అవన్నీ తీసేసి క్లీన్ అయితే చేసుకుంటాను. సో చూడండి ఇక్కడ అంతా క్లీన్ చేసిన తర్వాత పోపు డబ్బాలు అయితే నేను అన్నీ ఏంటంటే మసాలా దినుసులు ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా సర్దేసి పెట్టేసుకుంటున్నాను. సో తర్వాత వచ్చేసి ఇవన్నీ నీట్గా తుడిచిపెట్టేసుకున్నాను కదా, అవి అయితే ఆరిపోయిన తర్వాత ఇక్కడ గ్రాసరీస్ అయితే వేసేసి పెట్టేస్తున్నాను. అప్పటికే మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళు అయితే కొంచెం హెల్ప్ చేస్తారు అనమాట. ఈ డబ్బాలన్నీ వాళ్ళు అయితే సర్దేసి పెడుతున్నారు. పిల్లలకి ఏంటంటే ఇలాంటి పనులు చెప్తే చాలా ఇష్టంగా చేస్తారనమాట. ఏంటంటే వాళ్ళకు ఇట్లాంటి పనులు వాళ్ళు చాలా ఇష్టంగా నేను పెడతాను అన్నట్టు ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఫైనల్గా నా కిచెన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట క్లీనింగ్ అనేది. ఇంకా ఇలా పెట్టేసుకున్నాను. అన్నీ క్లీనింగ్ చేసేసిన తర్వాత బౌల్స్ కానీ అలాగే డబ్బాలు కానీ ఇందాక కడిగి పెట్టుకున్న ఈ బౌల్స్ కానీ డిన్నర్ సెట్ ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. గ్లాసెస్ ఈ విధంగా అయితే అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను టిఫిన్ బాక్స్లో అయితే యూజ్ చేయను కదా అని చెప్పేసి ఒక సైడ్ అయితే పెట్టేశాను. అలాగే డబ్బాలు ఇవన్నీ ఫైనల్గా లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. కిచెన్ టాప్ మొత్తము ఈ విధంగా అయితే జార్స్ కానీ ఇవన్నీ ఈ విధంగా పెట్టేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇతల బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత ఇంకా అన్ని బట్టలు అయితే మళ్ళీ క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ అంతా ఈరోజు అయితే ఇవే పనులు అయిపోయిందనమాట. కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి బట్టల ర్యాక్స్కి వచ్చేసి ఇక్కడ కబోర్డ్స్ అయితే ఏమి ఉండవు అనమాట. ఇంక అందుకని ఇట్లా కటన్ వేసేసి పెట్టేస్తాను. చూడండి అంతా ఫోల్డింగ్ చేసేసి నీట్గా ఇలా చేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనమైతే చేస్తుంటే మన పిల్లలు చూసి వాళ్ళైతే నేర్చుకుంటారు. చెప్పనవసరం లేదు పిల్లలకి, మనం చేస్తుంటే వాళ్ళు కూడా చూసి నేర్చుకొని ఈ విధంగా అయితే వాళ్ళు మోటివేషన్గా ఫీల్ అవుతారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ స్టాండ్ ఇది ర్యాక్స్ ఉన్నాయి కదా, టీవీ దగ్గర అంతా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఏంటంటే
టీవీ దగ్గర నేనైతే మిషన్ దగ్గర అన్నీ పెట్టేసుకుంటాను కదా, అది కూడా కొంచెం క్లీనింగ్ చేద్దామని చెప్పేసి ఇవాళ ఈ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫైనల్గా లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే అంతా క్లీనింగ్ అంతా ఈరోజైతే అయిపోయిందనమాట. ఫైనల్గా మా హౌస్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట. చూసేసేయండి. వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో సజెషన్లోకి వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఏదో ఒక పార్ట్ అయితే మీకు నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే సజెషన్లోకి వెళ్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.